హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో అయితే మీ అందరికీ చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవబోతుంది. వీడియో ఏంటా అనుకున్నారా? అంటే మీలో చాలామంది యూట్యూబర్స్ ఉంటారు, మంచి మంచి వీడియోస్ చేస్తారు, అలానే వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలని ఉంటుంది. కానీ చాలామంది క్లారిటీగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేరు, బ్యాక్గ్రౌండ్ నాయిస్తో అలా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తారు. సో మీ వీడియోకి మంచి వాయిస్ ఓవర్ అనేది ఎలా ఇవ్వాలో ఈరోజు వీడియోలో మీ అందరికీ చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అందరికీ ఒకటి అడుగుతున్నా, మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, మనందరం తెలీదు, చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి కానీ ఎవరు చెప్పుకోరు. సో అందుకోసమే మీ అందరి కోసం వీడియోస్లో, అలానే నా కోసం కూడా ఏవైనా ఎర్నింగ్ యాప్స్ కోసం చెప్పమంటారా? సో మీరైతే కమెంట్ చేయండి. నేనైతే వీడియోకి ఏదో ఒక ఎర్నింగ్ యాప్ మంచిది, అది యూజ్ అయితేనే చెప్తా. ఒకవేళ అలాంటి యూస్ఫుల్ యాప్స్ ఏమీ లేవు, టైం వేస్ట్ అనిపిస్తే అలాంటి యాప్స్ అయితే తీసుకురాను. ఓకేనా? మంచి యూస్ఫుల్ యాప్స్ అయితేనే చెప్తాను, ఒకవేళ మీరు కమెంట్ చేసిన బట్టి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1 వచ్చేసరికి, నీ చుట్టుపక్కల నాయిస్ అనేది లేకుండా చూసుకొని అప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట. సో అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా నువ్వు ఒక రూమ్ దగ్గరకు వచ్చేసి, కనీసం ఒక గదికి ఎక్కువ రూమ్ లేకపోయినా ఒక 2 రూమ్లు ఉన్నా నువ్వు ఏదో ఒక రూమ్ దగ్గరికి వచ్చేసి, ఒకవేళ డోర్ ఉన్నట్లయితే డోర్ ఫుల్గా ముయ్యక్కర్లేదు, కొంచెం దగ్గరికి వేసేసి ఫ్యాన్ అయితే ఆన్లో ఉంటుంది కదా, ఫ్యాన్ ఆన్ చేసుకొని ఒకవేళ వాయిస్ ఓవర్ ఇచ్చామనుకో, నాయిస్ అనేది తప్పకుండా వస్తుంది ఎంతో కొంత. ఫ్యాన్ ఆఫ్ చేసి అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వు, పెట్టినా పర్లేదు. నువ్వు అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లయితే నీ వాయిస్ అనేది క్లారిటీగా వినబడుతుంది, ఎక్కడ చిన్న నాయిస్ లేకుండా కూడా ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే నాయిస్ లేకుండా ఫస్ట్ నీ చుట్టుపక్కల చూసుకో, తర్వాత నువ్వు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వు. టిప్ నెంబర్ 2లో చెప్తున్నా, కానీ ఇదే టిప్ నెంబర్ 1 అనుకోండి. ఎందుకంటున్నానంటే, మీరు ఎప్పుడైనా మీ వీడియోలో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ పాయింట్స్ అని మీ మైండ్లో ముందే అనేసుకోండి. అంటే నా వీడియోలో నేను ఇది చెప్దాం అంటే పాయింట్ వైజ్గా చెప్దాం అనుకుంటే, నేను ఈ పాయింట్ చెప్దాం అనుకుంటున్నా, ఇది లేదా ఒక మ్యాటర్ ఏదైనా ఒక టాపిక్ అంటే మీరు మాట్లాడుకుందాం అనుకుంటే అది ముందే మీ మైండ్లో అనేసుకోండి. లేదు మీ వీడియో చూసి ఫన్నీగా, సోలో స్క్వాడ్ అలాంటి వీడియోలు ఉంటాయి కదా, మీ వీడియో చూసి ఫన్నీగా చేద్దాం అనుకుంటే మీ వీడియోని ప్లే చేసి ఆ వీడియో చూసి ఆ వీడియో బట్టి మాట్లాడుకోండి. ఓకేనా? మీ వీడియో బట్టి మీరైతే ముందుగా మీ మైండ్లో ఒక అంచనా వేసేసుకోవాలి, అంటే మీ వీడియోకి మీ వాయిస్ ఓవర్ అనేది ఇలా ఇద్దామని. సో తర్వాతే మీ చుట్టుపక్కల నాయిస్ అవేం లేకుండా సిద్ధమవ్వండి. ఓకేనా? ఇప్పుడు టిప్ నెంబర్ 3 వచ్చేసరికి, నువ్వు అన్నీ సిద్ధం చేసేసుకున్నావు, నువ్వు పర్ఫెక్ట్గా నీ వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నావు, నీ చుట్టుపక్కల నాయిస్ లేదు, నువ్వేం మాట్లాడాలో అన్నీ నీకు బాగా గుర్తున్నాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ అన్నమాట, ముందుగా మంచినీళ్ళు తాగు. ఎందుకంటే మంచినీళ్ళు తాగడం వల్ల నీకు కొంచెం ఎనర్జీ వస్తుంది, బాగా మాట్లాడగలవు, నీ గొంతు ఎక్కడ ఆరిపోదన్నమాట, మంచిగా మాట్లాడగలవు ఎక్కడ స్టాప్ అవ్వకుండా. సో అందుకోసమే చెప్పాను. తర్వాత ఏం చేయాలంటే, నీ వీడియోని ఎడిటింగ్ చేసుకొని, అంటే ముందు ఎడిటింగ్ చేయకు, నీ వీడియోని సెలెక్ట్ చేసుకొని వీడియోలో ఉన్న వాల్యూమ్ వచ్చేసరికి ఒక 3 నుంచి 5 లోపు చూసుకో. ఎందుకంటే వాల్యూమ్ అనేది 100లో ఉండి నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అది కూడా 100లో ఉన్నట్లయితే, రెండు సేమ్గా ఉండి అక్కడ గేమ్ సౌండ్ అనేది ఎక్కువ డామినేట్ చేసేస్తుంది. దానివల్ల నువ్వేం మాట్లాడుతున్నావో నీ సబ్స్క్రైబర్స్కి అసలు అర్థం కాదు. అది కాకుండా అసలు చూడబుద్ధి అయ్యదు, అరే ఏంట్రా ఇంత డిస్టర్బెన్స్గా ఉంది అసలు వీడియో అనిపిస్తుంది. సో అందుకోసమే ఆ మిస్టేక్ చేయకు, నీ గేమ్ వీడియో వాల్యూమ్ అనేది తగ్గించేసాయి. తర్వాత వచ్చేసరికి మనం వాయిస్ అంటే గేమ్ సౌండ్ తగ్గించేస్తాం, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాం, అయినా మనకి బ్యాక్గ్రౌండ్ మంచి సెంటిమెంట్ సాంగ్ కానీ, మంచి ఊపన్న సాంగ్ కానీ, మంచి నో కాపరేట్ సాంగ్ ఏదో ఒకటి యాడ్ చేస్తాం ఫీలింగ్ కోసం. సో ఒకవేళ ఆ సాంగ్ యాడ్ చేసినట్లయితే ఆ సాంగ్ వాల్యూమ్ కూడా నువ్వు తగ్గించాలి, లేకపోతే అది కూడా డామినేట్ చేసేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. సో ఆ సాంగ్ సౌండ్ కూడా ఒక 5 నుంచి 10 లోపు చూసుకుంటావు, ఒక 5 పెట్టుకున్నా నీ ఇష్టమే, లేదా 3. ఆ సౌండ్ అనేది ఎలా వస్తుంది వీడియోలో చూసుకొని, అది నీ వాయిస్కి డామినేట్ చేయకుండా ఉందా లేదో చూసుకొని దాన్ని బట్టి దాని వాల్యూమ్ అయితే సెట్ చేసుకుంటావు. ఓకేనా? సో ఈ టిప్స్ అన్నీ ఫాలో చేసి నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చావనుకో, పర్ఫెక్ట్గా నీ వీడియో అనేది నీ వీడియోలో క్లీన్ వాయిస్ వస్తుంది. ఇప్పుడు నా వీడియోలో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మా నాన్నమ్మ టీవీ చూస్తుంది. సో సీరియల్స్ కదా,
సో అవి మనం ఆపలేము, చేయలేము, ఎందుకంటే ముసలోళ్ళకి సీరియల్స్ లేకపోతే అసలు ఉండలేరు. సో అందుకోసమే సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో చేస్తే తప్పకుండా నీ వాయిస్ అనేది చాలా మంచిగా వస్తుంది. టిప్ నెంబర్ 5 వచ్చేసరికి, అలానే చాలామంది కంటిన్యూగా లాస్ట్ వరకు వాయిస్ అయితే ఇవ్వలేరు కదా, సో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నేను ఆ స్టేజ్ నుంచే వచ్చా. అంటే ఇప్పుడు కంటిన్యూగా ఇచ్చేసానని కాదు, మనం సగం సగం ఇచ్చింది కూడా పక్కనే, అంటే వీడియో మొత్తం మాట్లాడేటట్టే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే, ఇప్పుడు ముందు మీరు ఒక వాయిస్ మాట్లాడతారు, తర్వాత దాన్ని కంటిన్యూగా మళ్ళీ ఇంకో వాయిస్ స్టార్ట్ చేస్తారు. దానికి దీనికి చిన్నది ఏమైనా డిఫరెన్స్గా ఉందంటైతే ఆ లేయర్ని తీసుకెళ్ళి ఫస్ట్ వాయిస్ ఓవర్ పక్కనే పెడతారనమాట, కంటిన్యూగా వచ్చేటట్టు. అంటే ఫుల్ వీడియో ఒకేసారి మాట్లాడేటట్టు వచ్చేటట్టు మీరు ఆ లేయర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో చేస్తే మీ వాయిస్ ఓవర్ అనేది క్లీన్గా ఉంటుంది, అది కూడా మైక్ లేకుండానే. సో మరి ఇదే ఈరోజు వీడియో, మళ్ళీ మంచి యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.